అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి నిరాశ నిస్పృహల నుంచి ఎలా బయటపడాలి. మనిషి ఏదైనా ఆశించి ఆ ఆశించింది నెరవేరకపోయినప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు వచ్చేదే నిరాశ నిస్పృహ. మనిషి ఆశాజీవి. తను ఆశించింది పొందాలని కోరుకుంటాడు, దానికోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించక, తను చేస్తున్నటువంటి పనిని ఎవరు కూడా గుర్తించక, ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితుల్లో, అపజయాలు ఎదురైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఈ నిరాశ నిస్పృహలకు లోనవుతాడు. అయితే ఏ మనిషి అయితే జీవితం మీద ఆశావహ దృక్పథంతో ఉంటాడో, పాజిటివ్గా ఆలోచించుకోగలుగుతాడో, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేటువంటి హోప్తో ఎవరైతే ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు త్వరగా నిరాశ నిస్పృహల నుంచి బయటపడతారు. మనిషి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళ యొక్క జీవన ప్రయాణం. కానీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడే ఎదుర్కొని నిలబడగలగాలి అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాడో వాళ్ళు ఈ నిరాశ నిస్పృహ నుంచి సులువుగా బయటపడగలుగుతారు. మనిషి చనిపోతున్నటువంటి చివరి క్షణంలో కూడా బ్రతికించడానికి ఒక ప్రయత్నం ఎందుకు చేస్తామని అంటే, ఎక్కడైనా చిన్న హోప్ ఉంటుందేమో బ్రతకడానికి అనేటువంటి ప్రయత్నంతోనే. కొన్ని సందర్భాల్లో అది సత్ఫలితాలను ఇస్తుంది. బ్రతికి కొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. మనిషే కదా చనిపోతాడులే ప్రతి మనిషి అని ప్రయత్నం కనుక మానేస్తే మరి ప్రయత్నం చేయనప్పుడు ఆ మనిషి చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే జీవితంలో మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసం చివరి వరకు ప్రయత్నించడం అనేది చాలా ప్రధానమైన అంశం. కష్టం వచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. నీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, నీకు కష్టం ఎదురైనప్పుడు అప్పుడే అసలు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం నీ లక్ష్యం ఏంటి. ఇది జరగాలి అంటే మన మైండ్ సెట్ని మనం మార్చుకోగలగాలి. ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకున్నామో ఆ రోజునే మన మైండ్ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈ లక్ష్య సాధనలో నాకు రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఫోర్కాస్టింగ్ అనేది చాలా అవసరం. ముందు చూపు అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఈ లక్ష్య సాధనలో వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా నేను ఎదుర్కోగలను అనేటువంటి మైండ్ సెట్ మనం అలవాటు చేసుకుంటాము, అంటే ముందుగానే వచ్చేటటువంటి సమస్యలను కూడా మనం ఊహించుకోగలుగుతాము, ఆటోమేటిక్గా మన మైండ్ కూడా దానికి అనుగుణంగా సెట్ అవుతుంది. అందుకని చాలామంది జీవితంలో అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే, గోల్ అయితే సెట్ చేసుకుంటారో, ప్రయత్నం అయితే మొదలెడతారు, కానీ మధ్యలో వచ్చినటువంటి ఇబ్బందులని, సమస్యల్ని ఎదుర్కోలేక నిరాశ నిస్పృహలకు లోనైపోయి వెనకడుగు వేసేసి మళ్ళీ వాళ్ళ యొక్క గోల్ని మార్చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ఓపిక సహనంతో ఉంటారో, కష్టాలను భరించేటటువంటి తత్వంతో ఉంటారో, ఈ కష్టాలు మనం తీర్చుకోగలం, అటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది, నా మీద నాకు విశ్వాసం ఉంది, పరిస్థితులు దాని అంతటవే నాకు అనుకూలిస్తాయి, నా కష్టాన్ని ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది అనేటువంటి ప్రయత్నం కనుక మనిషి చేయగలిగి ఆశావాహ దృక్పథంతో కనుక ప్రయత్నం చేస్తే నిరాశ నిస్పృహల నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. నువ్వు నీ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తే నువ్వు విజేతగా మిగులుతావు. నీ లక్ష్యాన్ని కనుక విడిచిపెట్టేసి నువ్వు లక్ష్యం లేనటువంటి వ్యక్తిగా కనుక ముందుకెళ్తే ఎవరో లక్ష్యం కోసం నువ్వు కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనిషి ఆశావాహ దృక్పథంతో ఉండండి. నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడే అసలు నీ లక్ష్యం ఏంటి అన్నది మరొకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేసేటటువంటి కసి పట్టుదల అప్పుడు రావాలి. వచ్చి మనం అది సాధించుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఆశావాహ దృక్పథంతో కనుక ముందుకెళ్ళి ఖచ్చితంగా నేను గెలవగలను అనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. కాబట్టి నిరాశ నిస్పృహలకు లోను కాకండి. నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. జీవితం మీద ఆశావాహ దృక్పథంతో ప్రయత్నం చేయండి. మరింత కష్టపడేటువంటి నైజంని అలవాటు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇబ్బందికి ఏంటి కారణం, ఏం కారణం చేత నేను
ఈరోజు నిరాశ నిస్పృహలకు వెళ్ళాను ప్రయత్నం చేసి ఆ కారణాన్ని మనం ఎలా సరి చేసుకోగలగాలి, దాన్ని ఎలా పరిష్కరించుకోగలగాలి, నిజంగా నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని ఎలా సరి చేసుకోగలగాలి అనేటువంటి ఆలోచన ధోరణి కనుక మనం అలవాటు చేసుకుంటే నిరాశ నిస్పృహ నుంచి బయటపడమే కాదు, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతావు. నీ మైండ్ సెట్, నీ ఆలోచన ధోరణి ఎంతసేపు నీ లక్ష్య సాధన వైపే ఉండాలి తప్పించి ఎదురైనటువంటి సమస్య మీద ఉండకూడదు. సమస్య మీద ఉండకుండా సమస్యని పరిష్కరించుకునేటువంటి మార్గాల మీద కనుక మన దృష్టిని మరల్చుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహల్ని ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ నిరాశ నిస్పృహల నుంచి ఎలా బయటపడాలనేటువంటి ఆలోచన చేసి మైండ్ సెట్ని అలా కనుక ట్యూన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలుస్తారని తెలియజేస్తూ, ఓపిక్గా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.